121వ కీర్తన మొదటి వచనంలో మనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఎటువైపు చూస్తున్నాడట భక్తుడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కొండ అంటే ఏంటి? కొండ అంటే ఎత్తైన స్థలం, ఉన్నతమైన స్థలం. కొండ, బండ యేసుక్రీస్తే, అండ కూడా యేసుక్రీస్తే, కోట కూడా యేసుక్రీస్తే, దుర్గము కూడా యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు మానవులందరికీ సహాయం కలుగుతుంది. ఎందుకు ఆయన సహాయం చేస్తున్నాడు? ఎందుకు ఆయన మానవులకు, ప్రజలకు సహాయం చేస్తున్నాడంటే, ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు. ఆ క్రింద వచనములో 121 వచనములో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. భూమిని, ఆకాశములను, సముద్రములను ఏ మానవుడు, ఏ శాస్త్రజ్ఞుడు సృజించలా. యేసుక్రీస్తే దేవాతి దేవుడే ఈ యొక్క ఆకాశమును, భూమిని, సముద్రాలను, వాటిలో ఉన్న సర్వాన్ని సృజించాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఆయన ద్వారానే సహాయం, యేసుక్రీస్తు ద్వారానే మానవులకు సహాయం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఏ మానవుడు యేసుక్రీస్తు వైపు చూస్తాడో, ఏ ప్రజలు మానవులు కానీ, ప్రజలు కానీ యేసుక్రీస్తు వైపు చూస్తారో వారికి సహాయం కలుగుతుంది. మరి మీరు యేసుక్రీస్తు వైపు చూస్తున్నారా? ఆయన వైపు చూడండి, ఆయన సహాయం కోరండి. ఆయన ద్వారానే సహాయం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన ప్రజలారా, ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వైపు చూడాలి. కొండ అనగా ఆయనే. ఆయన వైపు చూసి సహాయం పొందాలని ప్రభు పేట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం.